నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. అయితే ప్రస్తుతం నేను శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాను. ఈ ఆలయము నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు అనే గ్రామంలో స్వామివారు కొలువు తీరి ఉన్నారు. ఈ ఆలయం ఇక్కడ ఉంది. అయితే ఈ ఆలయం విశిష్టత గురించి, ఆలయ చరిత్ర గురించి, ఈ ఆలయంలో కొలువు తీరి ఉన్న శివుడి యొక్క మహిమాన్వితమైన మహిమల గురించి ఇక్కడ ఆలయంలో ప్రధాన అర్చకులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మనం ఈ ఆలయంలో ఎంటర్ అవ్వగానే మనకు రెండు మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక మార్గం ఇప్పుడు నేను ఎక్కడైతే నించొని ఉన్నానో ఈ మార్గం మెట్ల మార్గం. ముందు నుంచి ఆలయ పురాతనం నుంచి ఉన్న ఆలయం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి కూడా ఈ మార్గం ఒకటే ఉండేది. తర్వాత భక్తుల సౌకర్యం కొరకు మళ్ళీ వాహన మార్గం ఇంకొక మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు రండి, స్వామివారిని దర్శించుకోండి. आन्ध्रदेश कृतावास चान्तरस्थ महारस आन्ध्रदेश कृतावास चान्तरस्थ महारस दुःखान् महाशक्तिधरा त्राहि मामरेश्वरा దుఃఖాన్ మహాశక్తి. ఇది కాలభైరవ స్వామి ఆలయం. మనం మెట్ల మార్గం ద్వారా గనక పైకి వస్తే మనకు కుడి చేయి వైపున కాలభైరవ స్వామి ఆలయం ఉంటుంది. కానీ ప్రస్తుతం మెట్ల మార్గం ద్వారా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాహనాల ద్వారా వచ్చే వాళ్ళే ఉంటారు. మనం ఎలా వచ్చినా కూడా ముందుగా కాళ్ళు కడుక్కున్న తర్వాత స్వామివారిని ముందుగా దర్శించుకున్న తర్వాతనే మిగతా ఆలయ దర్శనం అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే ఆలయంలో కాలభైరవ స్వామి క్షేత్ర పాలకుడుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం కూడా స్వామివారిని దర్శించుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. శ్రీధాన్యవాటికా క్షేత్రరంజన అనర్థభంజన శ్రీధాన్యవాటికా క్షేత్రరంజన అనర్థభంజనా जननान्तत्रासहरा त्राहि मामरेश्वरा जननान्तत्रासहरा त्राहि मामरेश्वरा. మనం ప్రస్తుతం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మీ అందరికీ కూడా తెలిసిందే, ఆల్రెడీ మీరంతా కూడా మన వీడియోని చూడడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మనం స్వామివారి గర్భాలయం ముందైతే ఉన్నాము. అయితే స్వామివారి ఆలయ విశిష్టత గురించి కానీ, స్వామివారి మహిమాన్వితమైన మహిమల గురించి కానీ తెలుసుకోవాలి అని అంటే దానికి సంబంధించి తెలిసిన ఒక గొప్ప వ్యక్తి మనతో పాటు ఉంటే కనుక ఆ విషయాలన్నీ కూడా మనందరము చక్కగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో రామలింగేశ్వర శర్మ గారు, ఇప్పుడు వారితో మాట్లాడడం జరిగింది. వారే మనకు ఆలయ విశిష్టత గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు వారితో మాట్లాడిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంలో గర్భగుడిలో స్వామివారి ముందర అయితే కూర్చొని ఉన్నాము. అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటో ఇక్కడ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శాస్త్రి గారితో మాట్లాడి ఆలయ విశిష్టత గురించి, ఆలయ ప్రారంభం ఎప్పటి నుంచి, అసలు ఇక్కడ నిజంగా ప్రతిష్ఠించిన లింగమా లేదు అంటే స్వయంభు లింగమా, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం.
అయితే వింటూ ఉంటాం మామూలుగా చెరువుగట్టు ప్రసిద్ధి గురించి విన్నప్పుడు ఇక్కడ స్వయంభుగా వెలిసినారు స్వామివారు అని చెప్పి, నిజంగా స్వయంభుగా వెలిసారా లేదంటే ప్రతిష్ఠించిన లింగమా, ఏంటి ఆలయ విశిష్టత గురించి తెలియజేయండి. ఇక్కడ స్వామివారిని త్రేతాయుగంలో పరశురాముడు ఆయన మనశ్శాంతి కొరకు అనేక స్థలాల్లో ఈ యొక్క స్వామివారి మూర్తిని ప్రతిష్ఠించినటువంటి సందర్భాలు మనకు అనేకం కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ క్షేత్రంలో కూడా స్వామివారిని పరశురాముడు ప్రతిష్ఠించి ఒక చిన్న లింగాకారపు మూర్తిని ప్రతిష్ఠించి అనేక సంవత్సరాలు ఆ యొక్క శివుడిని జడల రామలింగేశ్వర స్వామి పేరుతో అనేక సంవత్సరాలు శరీరాన్ని మర్చిపోయి ఆయన తపస్సు చేస్తూ పోతుంటే ఆ యొక్క పరమశివుడు పరశురాముడు తపస్సు మెచ్చినటువంటి పరమశివుడు ఆ లింగాకారంలో ఉద్భవించి ఆ లింగాకారము దినదినము వృద్ధి పొంది ప్రస్తుతం ఉన్నటువంటి అంత పెద్దగా ఆ స్వామివారి మూర్తి పెరిగింది అని చెప్పి చెప్తారు. అయితే ఆ విధంగా ఆ పరశురాముడు తన తపస్సు చాలించి ఒక్కసారి స్వామివారిని దర్శనం చేసుకునేసరికి ఆయనకు మనసులో సందేహం కలిగింది. నేను ప్రతిష్టాపన చేసినటువంటి మూర్తి లింగాకారం చిన్నది కదా, మరి ఇది ఎలా అయింది, ఎలా జరిగింది దీని విషయము అని చెప్పేసి నేను దీన్ని తొలగిస్తాను అని చెప్పేసి ఆయన పరశువు అంటే గండ్రగొడ్డలి, ఆ గండ్రగొడ్డలతో ఆ యొక్క శివుడి యొక్క లింగాకారం పైన ఒక కాటు పెట్టేసరికి కనిపిస్తుంది, ఇతల పక్క కనిపిస్తుంది. ఆ లింగాకారం శిరస్సు మీద ఇలా కాటు ఉంటుందండి, చూడండి కనిపిస్తుంది, అది అటు ఇటు ఉంటుంది మొత్తం. అయితే ఆ విధంగా పరశురాముడు శిరస్సు మీద ఆ పరశువుతో కొట్టేసరికి ఆ శివుడు ప్రత్యక్షమై, పరశురామ ఈ గుహాలయంలో నన్ను ప్రతిష్ఠించి అనేక సంవత్సరములు నా మీద భక్తి శ్రద్ధల చేత తపస్సు చేసినటువంటి నీ పుణ్య విశేషం వల్ల ఈ స్థలంలో నేనే ఆవిర్భవించాను, అందువల్లనే ఈ లింగాకారం వృద్ధి పొందింది, ఇందులో ఉన్నది నేనే అని చెప్పేసి ఆ యొక్క పరమశివుడు పరశురాముడికి చెప్పినట్టుగా ఇక్కడ స్వామివారి స్థల పురాణం. అయితే అది అందుకు నిదర్శనంగా మనకు ఆ యొక్క స్వామివారి శిరస్సు పై భాగంలో ఒక కాటు కనిపిస్తుంది. ఇకపోతే జడల రామలింగ స్వామి అంటే శివుడికి జడల ఆకృతిని పోలి శిరస్సులో ఉంటుంది, శిరస్సు భాగంలో జడల ఆకృతిని పోలి ఉంటుంది. లింగాకారానికి కూడా వెనక భాగంలో జడల ఆకృతిని పోలి శివలింగం ఉంటుంది. అందువల్ల జడల రామలింగ స్వామి అనే పేరు సార్థకమైనట్టుగా, అంటే మా పూర్వీకుల నుండి చెప్తున్నటువంటి పేరు కూడా సార్థకమైనట్టుగా మేము దాన్ని మనం అనుకోవచ్చు. అంటే ఎవరైనా సొంతంగా వాళ్ళు అలా దాన్ని చూసి వాళ్ళ భావనతో పెట్టిన పేరా, భగవంతుడు ఎవరికైనా వచ్చి చెప్పడం అది పరశురాముడి కాడి నుంచే అలా వస్తున్నది అని చెప్పేసి మనకు చెప్తుంది. అంటే నేను ఈ విధంగా చెప్పడానికి కారణం గత ఒక 1000 సంవత్సరాల పైన మా వంశీకులే ఈ స్వామివారి సేవలు మా తాతలు 5 తరాలు పైబడి ఇక్కడ స్వామివారి సేవ చేస్తున్నట్టు, స్వామివారి పూజలు అర్చనలు చేస్తున్నారు. ఇక ఈ దేవాలయానికి స్వామివారి యొక్క నివేదనకు ఈనాం భూములు కానీ వంశపారంపర్య హక్కులు కానీ సనాతన ధర్మం ప్రకారంగా ఇవన్నీ కూడా మాకు సంక్రమిస్తూ వచ్చినాయి. ప్రస్తుతం మీద మేము వేతనాల్లో మారి ఉన్నాం, అయినప్పటికీ కూడా వంశపారంపర్య అర్చకులు 5-6వ తరం మాది. ఈ విధంగా మేము స్వామివారి సేవ చేసుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా మరి అంతేకాకుండా శివుడికి పంచముఖాలు ఉంటాయి అని మనకు పెద్దలు చెప్తున్నారు. అయితే ఆ పంచముఖాలలో సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అనేటటువంటి పంచముఖాలను ద్వారా మనం ఆ పరమశివుడిని వేడుకోవడానికి అవకాశం ఉన్నది. అందులో పశ్చిమాభిముఖంగా ఉండేటటువంటి పరమశివుడిలో అఘోర స్వరూపంలో ఉండేటటువంటి శివుడి యొక్క శక్తి, శివుడి యొక్క తేజస్సు ఉంటుంది అని చెప్పేసి మనకు పెద్దల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. దానికి నిదర్శనంగా మనం ఇప్పుడేమనుకోవచ్చు అంటే, ప్రతి అమావాస్యకు ఇక్కడికి ఈ క్షేత్రానికి 1,00,000 మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పోతున్నారు. 1,00,000 మంది దర్శనం చేసుకున్నంత మాత్రంలోనే వాళ్ళకు ఉండబడినటువంటి బాధలు కానీ, వాళ్ళకు ఉండబడిన కష్టాలు కానీ ఇవన్నీ ఆ పరమేశ్వరుడు రామలింగేశ్వర స్వామి తీర్చడం వల్లనే ఆయనే మా ఇలవేల్పు అనుకొని వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ సంతోషంగా వాళ్ళ పిల్లలు వాళ్ళ తరం ఆ విధంగా భక్తులు వృద్ధి పొందుతూ ఉన్నది. ఈ విధంగా స్వామివారి చరిత్ర. అయితే ఆ విధంగా ఇంతే కాకుండా ఈయన ప్రధాన దైవం జడల రామలింగ స్వామి. ఇంతే కాకుండా ఈ ఆలయం పైన చండీశ వృష భైరవశ్చ హనుమత్ పత్ని ద్వయస్కందయో పాదాబ్జ శివజామదగ్నిచ లసత్ గోగర్భమర్షిర్గుహాం మల్లీశ భ్రమరాంబ వెంకటపతి పద్మాక్షి పత్నీయుతౌ శ్రీ వీరేశ త్రియుష్మ వల్లభయుతం శ్రీరామలింగం భజే. త్రియుష్మములు అంటే 3 గుండ్లు అని మనం బయటికి వెళ్ళిన తర్వాత 3 గుండ్ల
3 గుండ్లు వరుసగా ఉంటాయి. అందులో 2 గుండ్ల మధ్య నుండి మనం ఇరుకైన ద్వారం నుండి మోక్ష ద్వారం అంటారు దాన్ని, దాని నుండి పైకి ఎక్కి స్వామివారిని పైన దర్శనం చేసుకొని రావడం ఇక్కడ ఎక్కువ మంది విశేషంగా భావిస్తారు. నిజంగా ఆ స్వామివారు 3 గుండాల పైనే ఫస్ట్ వెలిసారని చెప్పి అంటుంటారు అది కాదు, ఇక్కడనే ప్రధానమైనటువంటి చరిత్ర ఇక్కడనే. అయితే దర్శనీయ స్థలాలు ఏ స్వామికైనా ఉపాలయాలుగా ఇవన్నీ ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఉన్నాడు, కుమారస్వామి ఎల్లమ్మ రూపంలో కుమారస్వామి ఉన్నాడు. అదేవిధంగా మెట్ల ద్వారా మనం పైకి వస్తే కాలభైరవుడు అక్కడ స్వామివారు ఉన్నారు. అదేవిధంగా ఈ స్వామివారి అభిషేక జలం కొరకు ఇప్పుడు అంటే ప్రస్తుతం కొంచెం మనకు నీళ్ళ వసతి ఇవన్నీ పెరిగినాయి, నీళ్లు రావడం. అప్పట్లో అసలు గుట్ట పైన వేసవి కాలంలో ఇది చైత్ర వైశాఖ మాసంలో నీళ్ళు అనేది దొరకకపోయేది. అప్పుడు ఆ గోగర్భం అనే ఒక చిన్న కొలను ఉంది. ఆ గోగర్భంలో మాత్రం స్వామివారికి అభిషేకానికి సరిపోయే అన్ని జలం మాత్రం అందులో దొరికేది. ఆ జలంతో స్వామివారి అభిషేకం నివేదన చేసి మేము స్వామివారి అర్చన పూజా కార్యక్రమాలు చేసేది. ఇప్పుడు మీరు చెప్పిన ఆ గోగర్భం ఎక్కడ ఉన్నది? ప్రస్తుతం ఆ గుండం పక్కన ఉన్నది. ఇప్పుడు దాంట్లో వస్తుంటాయా నీళ్లు? ఉన్నాయి, కాకపోతే దానికి అంత సరిగ్గా అనిపించక మనం చేస్తున్నాం. దానికి కూడా ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా ఇంకా అవతల పక్క ఒక మునుల బెలం అనేది కూడా పూర్వంలో ఉండే. మునుల బెలము అంటే అందులో మునులు వాళ్ళు తపస్సు చేసి ఆ శివుడి గురించి తపస్సు చేసుకుంటూ శరీరాలను మొత్తం అందులోనే త్యాగం చేసిండ్రని ఆ ఎముకలు అవన్నీ కూడా ఉండేది ఒక కాలంలో. 50 సంవత్సరాల క్రితం నేను చెప్పే విషయం. అంటే నాకు 57 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి 50 ఏళ్ళ క్రితం నుంచి మా పెద్దవాళ్ళు చెప్తుంటే నేను కూడా కొన్ని చూడడం జరిగింది. ఆ విధమైనటువంటి నిదర్శనాలు. గుట్ట పైన మాత్రం అమ్మవారు లేదు, కింద అమ్మవారి దేవాలయం ఉంది. ఎందుకని అమ్మవారు కింద? ఆ మొదటి నుండి అట్లాగే ఉన్నది. ఇక్కడ గుట్ట మీద స్వామివారికి రథసప్తమికి స్వామివారి విశేష కళ్యాణం జరుగుతుంది. అయితే దానికంటే ముందు మకర సంక్రాంతి రోజు ఏదైతే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నివాళిల రోజు కింద అమ్మవారి అని చెప్పి అమ్మవారి మూర్తులు స్వామివారి మూర్తులు ఊరేగింపు జరుపుకొని గుట్టపైకి రావడం. ఆ తర్వాత రథసప్తమి వరకు ఈ క్షేత్రంలో అమ్మవారు ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి దానికి ప్రాధాన్యత. ఆ ఉండి అమ్మవారు ఆ రోజులు కూడా తపస్సు చేస్తుంది శివుడి గురించి. తర్వాత రథసప్తమికి స్వామికి అమ్మవారికి విశేషంగా కళ్యాణం జరుగుతుంది. త్రయోదశి వరకు పంచానిక శైవాగమ ప్రకారంగా కారణాగమంలో చెప్పబడిన విధంగా శైవాగమం ప్రకారంగా 5 రోజులు స్వామివారి పంచానిక దీక్ష చేత స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవానంతరం మళ్ళీ స్వామి అమ్మవారు చెరువుగట్టు ఎల్లారెడ్డిగూడెం గ్రామాలలో వేయించేపు ఊరేగింపు జరుగుతుంది. తదుపరి మళ్ళీ స్వామివారు ఆలయ ప్రవేశం చేస్తారు ఇక్కడ స్వామివారు. అంతేకాకుండా ప్రతి అమావాస్య కూడా ఇక్కడికి లక్షలాది మంది ఆయన స్వామివారి దర్శనం చేసుకొని పోతూ ఉన్నారు. దర్శనం చేసుకున్నంత మాత్రంలో కూడా వారికి ఆ స్వామి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇది మనకు సనాతన ధర్మంలో చెప్పినట్టుగా ఏదైతే భగవంతుణ్ణి మనం భక్తి శ్రద్ధల చేత నమ్మి ఆయన కైంకర్యాలు చేస్తామో తప్పకుండా ఆయన మన యొక్క కోరిక తీర్చుతాడు అనడానికి మనకు అమావాస్యకు వచ్చేటటువంటి భక్తులే నిదర్శనం. కాబట్టి ఇటువంటి విశేషాలన్నీ కూడా స్వామివారి సన్నిధిలో ఉన్నాయి. ఇప్పుడు సుమారుగా అమావాస్య రోజే 1,00,000 పై చిలుకు మంది వచ్చే అవకాశం ఉంది. ప్రతినిత్యం ఎంత మంది వస్తుంటారు? ప్రతినిత్యం కూడా దాదాపు ఒక 1000-2000 మంది మామూలు రోజులలో వస్తారు. ఇటువంటి పర్వదినాలు ఇటువంటి రోజుల్లో 4,000-5,000 10,000 15,000 20,000 దాకా కూడా మంది వస్తారు. అయితే ముఖ్యంగా రథసప్తమి సమయంలో ఎక్కువ విశేషంగా స్వామివారి పూజలు జరుగుతాయన్నారు కదా. మరి కార్తీక మాసం అంటే కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో ఉదయం ప్రొద్దున్నే మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, తర్వాత సహస్రనామార్చనలు, తర్వాత ఆర్జిత సేవలు అంటే భక్తుల కొరకు అభిషేకాలు పూజలు, ఇవన్నీ సాయంకాలము దీపాల కార్యక్రమము, కింద అమ్మవారి దేవాలయంలో ఆకాశ దీపం అని పైన ధ్వజస్తంభానికి ఉంటుంది, అది శిఖరం మీద దీపం, ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా శాస్త్ర ప్రకారంగా మేము చేస్తున్నామని ఖచ్చితంగా చేస్తున్నాం. కాబట్టి ఆ భక్తులకు ఆ స్వామి దయ కలుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. అది వాస్తవం కూడా. ఎక్కువగా అంటే ఎటువంటి కోరికనైనా నెరవేరుతుందా? కొన్ని ఆలయాల్లో ప్రత్యేకించి సంతానం గురించి అని చెప్పి అలా చెప్తుంటారు కదా, మరి ఇక్కడ స్వామివారి విషయంలో అలా ఏమైనా ఉందా అండి? అయితే ప్రధానంగా మనకు మంత్రంలో వేదంలో ఉండబడినటువంటి నమ్మకంలో ప్రథమో దైవీయో భిషక్కు అనేటటువంటి మొదటి వచనంలో ఈ సృష్టికి మొదటి వైద్యుడు పరమేశ్వరుడు అని మనకి ఇప్పుడు కాదు, నమ్మక చమకాలలో మేము పొద్దున్నే చదివే దాంట్లో ఉంటుంది. మరి దానికి నిదర్శనంగా ఇక్కడ నేను ప్రత్యక్షంగా గుట్టపైకి వచ్చి స్వామివారి అభిషేకం చేస్తుంటే ప్రత్యక్షంగా ఆరోగ్యాన్ని బాగుపడ్డ వాళ్ళు ప్రత్యక్షంగా నేను చూసిన, నా అనుభవంలో నేను చూసిన కాబట్టి ఇంత గట్టిగా చెప్పగలను. అదేవిధంగా సంతానం గురించి కూడా
కేవలం ఒక 40 రోజులు వాళ్ళ భర్త దగ్గర నేను రెండవ పెళ్లి చేసుకుంటాను అనే సందర్భంలో చెరువుగట్టు రామలింగ స్వామి దగ్గరికి పోయి నేను ఒకసారి పూజ చేసి ఒక మండలం పూజ చేసి వస్తా అండి, ఆ తర్వాత దేవుడు దయ లేకపోతే చేసుకుందు అని చెప్పేసి వచ్చి ఖచ్చితంగా చేసినటువంటి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. అంటే 41 రోజులు చేయాలి. 41 రోజు మండల దీక్ష చేసి కఠినంగా చేసిండ్రు వాళ్ళు. వాళ్ళకి తప్పకుండా సంతానం కలిగింది. అదే విధంగా దీక్షలు ఉంటాయి, ఎలా ఉంటాయి అవి అంటే ప్రొద్దున్నే లేచి 41 చుట్టూ స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఎవరితో మాట్లాడకుండా ఉండడం, వాళ్ళు నియమంగా ఆహారం తీసుకునేది కూడా ఈ నివేదన పెట్టినప్పుడు మాత్రం ఒకటేసారి ఆహారం తీసుకోవడం, కేవలం ఆ తీసుకునే ఆహారం కూడా ఒక పిడికెడు వాళ్ళు ఈ 3 పిడికిళ్ళ బియ్యం వండుకొని అంత మటుకే తిని అంతే ఉండేది. అంత కఠోరంగా వాళ్ళు చేసిండ్రు. వాళ్ళకి ఆ స్వామివారి దయ అనుగ్రహం కలిగింది. వాళ్ళు సంతోషంగా ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లలు మనవాళ్ళు వస్తుంటారు. ఆ విధంగా జరుగుతుంది. అనారోగ్యంతో బాగాలేనటువంటి వాళ్ళు కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అనేక రకాలైనటువంటి హాస్పిటల్స్లో మనకున్న అప్పట్లో ఉన్న వాటిల్లో అన్ని ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలలో విసుగు చెంది ఇంకా మేమేం చేయలేము, ఇంకా ఇంతే, ఇక భగవంతుని సన్నిధానం చేరుకుంటాం అని ఆ విధంగా తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చక్కగా మళ్ళీ వెళ్ళిపోయినారు, మళ్ళీ ఉద్యోగం కూడా చేసుకున్నారు. అటువంటి వాళ్ళు కూడా నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఆ తదుపరి ఇంకా నేను కొద్దిగా గొప్ప ఏదో మామూలు చదువుకున్నాను కానీ ఇంకా తర్వాత నేను కూడా పూర్తిగా విశ్వాసంతో ఆయన్ను సేవ చేయడం, ఆ తర్వాత మా కుటుంబంలో మా పిల్లలు మా 2 వంశాల వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారి సేవ చేస్తూ ఆయన అనుగ్రహాన్ని మేము సంతోషంగా ఉన్నాం. స్వామివారి భక్తులు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పుడు సుమారు 5 నుంచి 6 తరాలుగా మీ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. అయితే మనం వింటూ ఉంటాం చాలా వరకు ఒక కుటుంబం అనేది ఎక్కువగా భగవంతుడి సేవలో ఉన్నప్పుడు చాలా మిరాకిల్స్ అనేవి జరుగుతుంటాయి, భగవంతుడు లీలలు చూపిస్తుంటారు అని చెప్పి, అలాంటి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ జరిగినవి ఉన్నాయండి? ఇప్పుడు నేను ఈ సంతానం గురించి ఇవన్నీ నా ప్రత్యక్షంగా నేను స్వామివారి రచనకు వచ్చి మొదలుపెట్టిన తర్వాత జరిగినాయి. ఎందుకంటే అప్పట్లో నేను కూడా ఏదో దేవుడు సేవ చేస్తుంటే మా పెద్దవాళ్ళు చేసారు, మేము చేయాలి అనే దాంతోటే చేసేది. అది నేను ఎంతసేపు మా అన్నయ్య గారికి కళ్ళు లేని అతను 2 కళ్ళు లేకుండా ఆయన చాలా సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు లేరు, చనిపోయారు. వారి విగ్రహం పెట్టినాం ఎల్లారెడ్డిగూడెం దారిలో. అనేక మంది భక్తులకు ఆయన అనుగ్రహం, ఆయన నమ్మే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఆయనతోటి ఆశీర్వాదం పొందిన వాళ్ళు, సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయన మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ దేవుడి ద్వారా. కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. అయితే అంటే వ్యక్తిగతంగా మీకు చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఆలయాల్లో భగవంతుడు ఆయనకు కావలసిన సేవలు కానీ మిగతావి పురోహితులతో చెప్పించుకొని చేయించుకుంటారు అని చెప్పి, అలా మీకు ఏమైనా స్వామివారు సెలవిచ్చినవి? అంటే కొన్ని కార్యక్రమాలు చేసినవి ఉంటాయి. అది ఏదో సందర్భంలో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే కలిగి అది చేయాలనే ఊహ, అది ఏదో ఆయన మనకు చెప్పినట్టుగా ఆ స్ఫురణకు వస్తుంది. అది ఎవరో చెప్పినట్టు, ఎవరో అంటే ఇంకెవరు ఉంటారు, ఎవరో అంటే ఆయనే చెప్పినట్టు ఉంటుంది. అట్లా అంటే ఆయనకు ఒక రూపం అనేది. ఇప్పుడు మేమేమనుకుంటున్నాం, స్వామివారిని జడల రామలింగ స్వామి, మాకు ఎంతసేపు ఆ జడలున్న రామలింగ స్వామి గుర్తొస్తాడు. కాబట్టి ఆయనే చెప్పిండు అంతే. ఇంకా అట్లా ఆ విధంగా స్వామివారి అనుగ్రహం వల్ల ఈ లోకంలో ఉండే అనేక మంది ఆయన అనుగ్రహాన్ని పొంది మానవుడికి ఏదైతే కావాలనో ధర్మ అర్థ కామ మోక్షములు అనేటటువంటి 4 అనుగ్రహించడానికి ఆ పరమేశ్వరుడు చక్కగా సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తున్నారు. తద్వారా ఈ లోకంలో కొంత మంచి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వస్తి. అయితే ఇప్పుడు స్వామివారు శివుడు అంటేనే అభిషేక ప్రియుడు. ప్రతినిత్యం అభిషేకము ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? సోమవారం అలా లేదండి, ప్రతినిత్యం జరుగుతుంది. ఇప్పుడు భక్తులు అభిషేకాలు చేసుకోవాలంటే స్వయంగా చేసుకునే అవకాశం అవకాశం లేదండి. మా పూర్వీకుల నుండి అదే సంప్రదాయం ఉంది, ఇప్పటికి కూడా అదే సంప్రదాయం కొనసాగుతుంది. అంటే ప్రత్యేకించి ఈ ఆలయంకి అలా కొన్ని ఆలయాల్లో ఉంటాయి, కొన్ని ఆలయాలలో ఉండవు. ఆ ఉండని ఆలయాలలో ఇది కూడా ఒకటి. అది అంటే కొన్ని వందల వేల సంవత్సరాలు సుమారుగా ఉన్న ఆలయం అని చెప్పవచ్చు. కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అప్పటి నుండి స్వామివారు ఏదో రూపంలో ఆయన భక్తులు రావడం, ఆయన అనుగ్రహించడం, ఆ విషయాన్ని చూసిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇంత విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. దృఢంగా మీరు చెప్పగలుగుతారు, ఆ నమ్మకం ఉంది. అందుకనే స్వామివారి అయితే ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తాయి, వినబడని వాళ్ళ బదులకు వినిపిస్తారంటే నేను ఒకటే అనుకుంటా, మా వంశంలో మా పెద్దవాళ్ళందరూ చేసిండ్రు, మా అన్నయ్య కూడా చేసిండు. ఆయనకు 2 కళ్ళు లేవు, ఆయన అదే నమ్ముకొని చేసిండు. ఆయనకు అపారమైనటువంటి సంస్కృత పరిజ్ఞానం మా అన్నయ్యకు ఉన్నది.
మంత్రశాస్త్రం ఓ శ్లోకం చదివిన అంటే దాని అర్థం చెప్పేవాడు. ఆహా. అంత పరిజ్ఞానం ఆ భగవంతుడే ఇచ్చిండు, మరి ఆయన ఎక్కడ పోయి నేర్చుకోలే. అందుకని ఇప్పుడు నేను ముందుగా చదివిన శ్రీమద్ భార్గవరామ దేవాలయ చరిత్ర అంతా ఆ శ్లోకంలో వస్తుంది. శ్రీమద్ భార్గవరామ నిర్మిత మహాదివ్యాలయే సంస్థితం నిహారాచల కన్యకార్ధవపుషం బాలేందురేఖాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్య పాదజలజం సద్భక్త కల్పద్రుమం సేవే సుందర ఇక్షుశైల నిలయం శ్రీరామలింగం భజే. ఇక్షుశైలం అంటే చెరుకు గట్టు అని, ఆహా. చెరుకు గట్టు అని. అయితే ముందుగా చెరుకు చెరుకు గట్టు అని గట్టు ఉండేదా అని. చెరువు నామధేయం? ఈ ఊరు పక్కన పెద్ద చెప్పుకోదగిన చెరువులు లేవు. ఇక్ష్వాద్రి అంటే చెరుకు గట్టు అని. ఆ. అది మా అన్నయ్య గారికి అనేక పండితులను వాళ్ళను సంప్రదిస్తూ వాళ్ళు చెప్పిన అన్నిటి కూడా ఒకదానికొకటి జోడిస్తూ ఉండేది. ఆ విధంగా ఆయనకు ఇక్ష్వాద్రి చెరుకు గట్టు అనేది ఇట్లా పడిపోయింది. వాడుక భాషలో అది కాస్త చెరువు గట్టు లాగా మారిపోయింది రాయడంలో స్పెల్లింగ్స్ అట్లా చెరుకు గట్టు. ఓకే. అయితే మీరు ఇందాక 41 రోజుల దీక్ష అని చెప్పన్నారు కదా, అంటే మనం ఓన్లీ ఆ 41 రోజులు నిష్ఠగా ఉండి కొన్ని నియమాలు పాటిస్తూ ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందా, లేదంటే ప్రత్యేకించి ఏదైనా దీపారాధనలు, అభిషేకాలు, ముడుపులు ఇలాంటివి ఏమైనా ఉంటాయండి? ముడుపులు తాత్కాలికంగా వచ్చేవాళ్ళు ముడుపులు కట్టిపోవడం కూడా తొట్టెలుగా కట్టితే సంతానం కొరకని, అనారోగ్యంతో బాధపడే వాళ్లకు ఇంకా రకరకాలుగా అని చెప్పేసి ఈ విధంగా జరుగుతుంది. వాళ్ళకు ఆ కోరికలు నెరవేరుతున్నాయి, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా 40 రోజులు వాళ్ళు ఉదయం 41 ప్రదక్షిణాలు గుడి చుట్టూ, సాయంకాలం 41 ప్రదక్షిణాలు గుడి చుట్టూ చేస్తూ ఖాళీగా ఉన్న సమయంలో ఎవరితో మాట్లాడుకుంటే ఏదైనా తోస్తే కొంచెం చదువు వచ్చిన వాళ్ళు ఏదైనా ఈ పంచాక్షరి మంత్రం రాయడమో చదవడమో, సాయంత్రం ఎవరైనా నలుగురు భజన చేస్తుంటే వాళ్ళు కూడా భజనలో పాల్గొనడం, అంతే. ఇంకా అంటే ఐహిక విషయాలు అంటే ఇంటికాడి విషయాలన్నీ మర్చిపోయి భగవంతుని మీద మనస్సు లగ్నం చేసి ఆ విధంగానే వాళ్ళైతే ప్రత్యక్షంగా వాళ్ళకి జరిగిన విషయం నేను ప్రత్యక్షంగా చూసిన, వాళ్ళు నాకు తెలుసు కూడా. వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ దాకా ఇప్పటి వరకు యాక్సిడెంట్ ఈ రోజు వరకు కూడా తెలుసు. కాబట్టి నేను అంత ఖచ్చితంగా మీరు వేడుకోండి, ఆ స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుంది అని చెప్తాను. అట్లా మీరు కూడా ఇప్పుడు అనుకోకుండా మీరు మనసులో ఏదో మిగిలిపడి ఉన్న కోరికను ఆయనకు నివేదన చేయండి. మళ్ళీ వచ్చే వరకు మీకు కూడా ఆ స్వామి అనుగ్రహం కలిగితే మరీ సంతోషం. ఆ విషయం నేను నా బదులు మీరే చెప్తారు. మేమే చెప్తాం. అవును. ఆ విధంగా వచ్చిన వాళ్ళే అనేక మంది. అవును అవును నిజంగా చాలా అంటే మనకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా రకరకాల జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అంత మహిమ ఉంది స్వామివారి క్షేత్రంలో కాబట్టి నిజంగా భక్తుల తాకిడి కూడా అదే రకంగా. అయితే ఇప్పుడు మనం ఒక ఆలయం ప్రధానంగా తీసుకుంటే ఆలయంలోకి మనం ప్రారంభం అవ్వగానే మనం కాళ్ళు కడుక్కున్న దగ్గర నుంచి ఉప ఆలయాలు చాలా ఉంటాయి. ముందుగా అసలు ఈ ఆలయంలోకి ప్రవేశించగానే మనం ఎవరెవరిని ఒక ప్రణాళిక ప్రకారం దర్శించుకోవాలంటారు? ముందుగా ఇప్పుడు గతంలో ఇప్పుడు రోడ్డు మార్గం మనకు సౌకర్యం, రోడ్డు మార్గం వచ్చింది. ఇప్పుడు ముందు కాలభైరవ స్వామి అని చెప్పేసి క్షేత్రపాలకుడు అక్కడ ముందే ఉన్నది. కానీ ఇప్పుడు దారి మారింది, అందువల్ల మనం ఆయన దర్శనం చేసుకోవాలి. యాక్చువల్గా మొట్టమొదటి స్వామివారి కంటే ముందు అక్కడ దర్శనం చేసుకొని గుళ్ళకి రావడం అనేది జరుగుతుంది. తదుపరి ఆంజనేయ స్వామి, కుమారస్వామి, ఇప్పుడు ఆ కుమారస్వామి డే కాడ ఎల్లమ్మ అని ఏదో రకరకాలుగా ఆ విధంగా జరుగుతుంది. స్వామివారి పాదాలు ఆలయం దగ్గర ఎల్లమ్మ అంటే సర్పాలు ఉండే ఈ దేవాలయం విస్తృతం చేసినప్పుడు అవి కూడా ఇక్కడే ఉండేది. అంటే చిన్నగా ఉండే గుడి, దీన్ని వైడింగ్ చేసినప్పుడు ఇది అక్కడ పెట్టడం సర్పాలు ఉన్నాయన్నట్టు. ఆ విధంగా ఆ రూపంలో కుమారస్వామి. పక్కన చూసుకుంటే మనకు ఇంకా శివలింగాలు కూడా అంటే వాయులింగంగానో ఆత్మలింగంగానో ఏవో లింగాలు ఉన్నాయి కదా, అవి లింగాకారం ఉన్నది. ఇక్కడ అన్నదాన లింగము అని చెప్పేసి దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అప్పట్లో కూడా అనేక మంది భక్తులు వచ్చి వాళ్ళకి ఎంతో కొంత ద్రవ్యం, బియ్యము, కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ వచ్చే భక్తులకు అన్నం వండి ఇక్కడ ప్రత్యక్షంగా వాళ్ళు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి స్వామివారి దగ్గర వాళ్ళు వండింది మేము వండి పెడతాం కదా, కాబట్టి అక్కడ వాళ్ళు నివేదన చేసి భక్తులకు పంచేది. అందుకని అన్నదాన లింగం అని చెప్పి. ఇంకా ముందుకేమో ఒక పరశురామ లింగం అని చెప్పేసి ఒకటి ఉంది. పరశురాముడు కూడా ఇక్కడ ఆయన తను జాలిచ్చిన లింగాకార స్వరూపంలో అని చెప్పేసి ఆ ముందు ఉంటది. అది స్వామివారికి కళ్యాణం 5 రోజుల్లో 5 వాహనాలు ఉంటాయి. 5 వాహనాలలో 5 రోజులు సేవా కార్యక్రమం ఉంటుంది. ఇక విశేషంగా ఇంకా ఈ మధ్యలో అంటే 13లో కట్టినటువంటి
ఆ శిలాస్తంభం ఉంది కదా, 16 స్తంభాలతో నిర్మితమైన కళ్యాణ మండపం, అవును. అది కూడా విశేషంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న వాటి ఎక్కువ భగవంతుని విషయంలో గొప్పది అంటే ప్రస్తుతానికి అది. ఇప్పుడు కళ్యాణ సమయంలో కూడా చాలా మంది భక్తులు తలంబ్రాలు తీసుకొని వస్తూ ఉంటారు కదండి. ఆ వేడుక ఎలా జరుగుతుంది? బియ్యము అంటే మనం ఒక మామూలుగా మన ఇండ్లలో ఏది విధంగానైతే బట్టలు, బియ్యము, తాంబూలము, ఒక ఆడపడుచుకు గాజులు ఇవన్నీ ఎట్లా సమర్పణ చేస్తాం, స్వామివారికి కూడా అదే విధంగా సమర్పణ చేస్తారు. అట్లా ఆ విధంగా దాదాపు ఒక 100 ట్రాక్టర్ల వరకు బియ్యం వస్తాయి. 100 ట్రాక్టర్లు అంటే ఇక క్వింటాల్ ఎన్ని అవుతాయో కానీ. అవును అవును. మరి ఇప్పుడు భక్తులు తెచ్చిన ఆ బియ్యం అన్ని కూడా కొన్ని సేకరించి భగవంతుడికి ఉపయోగిస్తారా? ఎలా ఉంటుంది అదంతా? డిపార్ట్మెంట్ పరంగా వాటిని వేలం పెట్టడం, ఆ వేలం పెట్టిన వాళ్ళు వాటిని సేకరించుకోవడం అయినా జరుగుతుంటుంది. అయితే మనం ఎలాగూ శివయ్య ముందే కూర్చొని ఉన్నాము, నిజంగా శివుణ్ణి లింగ రూపంలోనే మనం దర్శించుకుంటాం ఏ ఆలయంలో అయినా సరే. అయితే శివుణ్ణి ఆడవారు తాకకూడదు అని చెప్పి, శివలింగాన్ని ఆడవారు అసలు పూజ కూడా చేయకూడదు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అది నిజమేనా అండి? అంటే శాస్త్రంలో అది అయి ఉండొచ్చు, ఎందుకంటే అంత దూరం వెళ్ళి మేము దాన్ని పరిశీలన చేసిన వాళ్ళంగా. మా అన్నయ్య లాంటి వాళ్ళు అయితే దానికి సరైన సమాధానం చెప్పేవాళ్ళు, ఇంకా కొంచెం బాగా లోతుపోయి. కాకపోతే ఏంటంటే శివుడిని లింగోద్భవ సమయంలో ఆ శివుడు మొట్టమొదటిగా బ్రహ్మ విష్ణువులకే దర్శనం ఇచ్చిండు. ఒక అగ్ని రూపంలో, బింబం రూపంలో శివుడు బ్రహ్మ విష్ణువులకు దర్శనం ఇచ్చిండు. అయితే అభిషేక ప్రియ శివ అనే దానికి దాని సమన్వయం కనుక మనం చేసుకుంటే ఆ గొప్ప కాంతితోటి, వేడితోటి ఉద్భవించినటువంటి మరి అప్పటికి అదే ఆ కాంతి రూపంలో ఎందుకు పుట్టిండు అనడానికి కూడా మనం ఏమనుకోవచ్చు అంటే, ఈ లోకమంతా హాలాహలం నిండి మొత్తం చీకట్లు గమ్మి పోయినటువంటి సందర్భంలో ఆ యొక్క బింబం ప్రకాశవంతమైనటువంటి తేజస్సుతో శివుడు ఉద్భవించిండు. మరి బ్రహ్మ విష్ణువులు ముందు ఆయనను ఊర్ధ్వభాగము బ్రహ్మదేవుడు, అదో భాగం విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా కాబట్టి మరి అందువల్లనే ఆడవాళ్ళు తాకకూడదు అన్నదాని నియమాలు ఇంకా అవి శాస్త్రాన్ని బట్టి ఉన్నాయి, పెద్దగా మనం అంత లోతుకు పోలేము. ఆ విధంగా అనుకోవచ్చు, అది నేను అనుకోవడం అంతే. అయితే ముందుగా శివాలయంకి వచ్చే ముందు నందీశ్వరుడిని దర్శించుకొని, నందీశ్వరు చెవుల్లో ఏదో చెప్పడం కూడా జరుగుతుంది. నంది శృంగంలో అంటే నంది 2 కొమ్ములు ఉంటాయి కదండి. ఎడమ మగవాళ్ళు అయితేనేమో 2 వేళ్ళు, చూపుడు వేలు, పెద్ద నేలు నంది కొమ్ముల మీద ఉంచి తోక నిమురుతూ ఆయన అంటే ప్రశాంతం చేసుకుంటూ ఆ శివుడిని దర్శనం చేసుకోవాలని. అదే ఆడవాళ్ళు శివుడి దర్శనం చేసుకుంటే కుడి చేతి వేళ్లను ఆ నందీశ్వరుడి కొమ్ముల మీద ఉంచి దర్శనం చేసుకోవడం అనేది అది విషయం. చూపుడు వేలు ఈ రెండు పెట్టి 2 కొమ్ముల మధ్య నుండి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనేది. అయితే నందీశ్వరుడికి శివుడికి మధ్యలోంచి కూడా మనం వెళ్ళకూడదు అని చెప్పి అంటుంటారు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం నిర్మించే ఆలయాలన్నీ కూడా మనకు చాలా తక్కువ విశాలంగా లేకుండా ఉండడం, మనం వెళ్ళడము అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి దానికి ఇప్పుడు ఆ శివుడి యొక్క సందర్భంలో చిన్న లింగ దాని కింద ఉంటది, ఆ పూలదండ కింద. అప్పుడు కొన్ని ధర్మ సూక్ష్మాలు కావచ్చునేమో, అంటే మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఏంటంటే నంది శివుడి మధ్యలో వెళ్ళకూడదు కాబట్టి శివుడి ముందే ఓ చిన్న నంది రూపం ఇప్పుడు దండ కింద ఇదే అనుకోండి. లేకపోతే ఆ స్వామివారి ముందే చిన్న నందీశ్వరుని పెడితే ఇంకా మేము అంటే ఇప్పుడు అభివృద్ధిని మేము నిరోధించలేం కదా, అవి నిరోధించకూడదు కూడా. కాబట్టి కొన్ని వాటికి ఆ సూక్ష్మాలను పెద్దవాళ్ళ ద్వారా గ్రహించడం మనకు తెలిస్తే దాన్ని శాస్త్రాన్ని గట్టిగా తెలుసుకొని ఆచరించడం జరుగుతున్నది. ఇప్పుడు నేను మీకు చెప్పిన సందేహం ఇప్పుడు మా పూర్వం నుండి వస్తే నేను మా పెద్దవాళ్ళని అడిగిన ఈ నందిని ఇక్కడనే ఎందుకు పెడతారు అని అడిగితే మా పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం అంటే శివుడికి నంది మధ్యలో వెళ్ళకూడదు కాబట్టి ఆ శివుడికి మధ్యన ఓ నందిని ఉన్నది అని. ఓకే, అప్పుడు ఇంకా ఎలా నందీశ్వరుడు శివుడు ముందే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం వెళ్ళినా దోషం ఏమీ ఉండదు, దోషం తక్కువ ఉంటది అని భావించు. అంటే ఉంటుంది, తక్కువ ఉంటుంది అంతే, ఏదైనా అంతే కదండి. అవును అవును. మనము పూర్వజన్మ కృతం పాపం అని చెప్పేసి మనం భగవంతుని వేడుకునేటప్పుడు పాపాలు చేసి వచ్చిన స్వామి నన్ను రక్షించు అనే దానికి ఏమీ అది అవకాశమే లేదు. తెలియక చేసిన దోషాలను మాత్రమే ఆయన రూపుమాపుతాడు తప్ప
మనకు ప్రత్యక్షంగా నేను ఈ దోషం చేస్తున్నాను, ఇది దోషమని నాకు తెలుసు, ఇంకా దాని నివృత్తి ఎక్కడిది? అది సరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవించాల్సిందే, అది మాత్రం ఎవరికైనా తప్పదు, నాకు మీకుతో సహా అందరికీ తప్పదు. అంతే. అయితే ఇప్పుడు శివాలయం నుంచి ప్రసాదం కూడా ఆలయానికి తీసుకువెళ్ళకూడదని, తీసుకువెళ్ళిన చండీశ్వరుడి అనుమతి తీసుకొని వెళ్ళాలని చెప్పి అంటుంటారు కదా, మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు అలా చెప్పే తీసుకెళ్లాలా, లేదంటే మళ్ళీ అది దోషంగా మారే అవకాశం? అది దోషం ఏం లేదు. మామూలుగా ప్రసాదం అంటే కొంతమంది పూలు అది ఇస్తారు, అది కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు, దానికి అదేం లేదు. చండీశ్వరుడు ఉంటాడు మన స్వామివారి నీళ్ళు పోయి చోట ఉంటుంది అక్కడ, కాబట్టి ఇంకా అది దోషమని మనం పరిగణించొద్దు, ఏదో పువ్వో పత్రో తీసుకోగలుగుతాం అట్లా. ఓకే, మంచిదండి. నిజంగా ఆలయ విశిష్టత గురించి, స్వామివారి అనుగ్రహం గురించి, ఆయన మహిమాన్వితమైన మహిమల గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సంతోషం. సనాతన ధర్మంలో ఏదైతే భగవంతుణ్ణి మనం నమ్మాలనో ఇటువంటి దేవాలయాలే దానికి ప్రతీకలు. కాకపోతే మనం దాని విషయంలో భగవంతుణ్ణి వేడుకుంటప్పుడు మన మనసు ఎంత పవిత్రంగా ఉన్నది, మనం పవిత్రమైనటువంటి ఆయన ద్వారా మనం అనుగ్రహం పొంది పవిత్రమైనటువంటి పనులకు మన యొక్క ఈ శరీరాన్ని వినియోగిస్తే ఉత్తమ మార్గం అని పెద్దవాళ్ళ యొక్క సూచన నాకు. ఎందుకంటే అన్ని పనులకు వాడతాం ఈ శరీరాన్ని, భగవంతుని నమస్కారం చేసేటప్పుడు ఎక్కువ మంచి పనులకు వాడేటట్టు అనుగ్రహించు అని ఆయననే వేడుకుంటాం. తెలిసి తెలియక చేస్తాం ఒకటి, కానీ తెలిసి చేయకుండా చూసే బాధ్యత కూడా పరమేశ్వరుని అని దండం పెట్టుకొని చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది సనాతన ధర్మం చాలా విశేషమైంది. కాబట్టి ఈ ఆలయాలు ఈ విధంగా అనేక మందికి కూడా మార్గదర్శనం చేస్తున్నాయి. కాబట్టి పూర్వకాలంలో స్వామివారికి వచ్చిన ఆదాయం విద్యా వైద్యానికి వినియోగపడేది, అది మళ్ళీ భగవంతుని యొక్క ఆదాయం మళ్ళీ సమాజంలో అవి ప్రతిబింబించే, సమాజంలో పేదవాడికి అన్నం కానీ, అనారోగ్యంతో ఆరోగ్యంగా లేని వాడికి ఆరోగ్యం అందించడం కానీ, ఇవి కూడా మనకు పురాతనంగా చెప్పినటువంటి పద్ధతుల ద్వారా ఈ దేవాలయానికి వచ్చిన డబ్బును కూడా విద్యా విషయంలో విద్యాలయాలు, ఇప్పుడు ఉదాహరణకు మనం ప్రత్యక్షంగా వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉంది, అది ఇప్పుడు పెట్టింది కాదు కదండి. అప్పుడు ఎందుకు ఆలోచన చేశారు? వెంకటేశ్వర వైద్యశాలలు ఉన్నాయి, అవన్నీ స్వామివారి నివేదన డబ్బే కదా, స్వామివారి ఉండి డబ్బే కదా. విద్య, వైద్యం, అన్నదానం, దేవుడికి వచ్చిన సొమ్ము ఈ విధంగా ఎక్కువ స్ప్రెడ్ అయితే అది ఎక్కువ మంది మనస్సులలో పాదుగొల్పి ఆ సమాజం అంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో ఉంటది అని చెప్పి. గతంలో మనకు యాదగిరిగుట్టలో కూడా లక్ష్మీనరసింహ కాలేజీ ఉంది కదా, సరే అది ఇప్పుడు మొత్తం ఎవరు పోషిస్తున్నారు అనేది వేరే విషయం. సరే ఏదో వాళ్ళు కూడా కొంత అయితే చేస్తున్నారు. ఆ విధాన్ని ప్రతి దేవాలయం కూడా విద్య, వైద్య, అన్నదాన విషయం, అన్నదానాలు చేస్తూ ఉన్నాయి, కొంతవరకు ఆ విషయంలో ఫుల్ఫిల్ అవుతుంది అనుకోవచ్చు. కానీ విద్యా వైద్య విషయాలలో కూడా ఆ దేవాలయానికి వచ్చిన డబ్బు మళ్ళీ ప్రజలకు చెందాలి, అప్పుడే అది సంపూర్ణమైనటువంటి అది చెందుతుంది. ఎందుకంటే అనేక బాధలతోటి అనేక కష్టాలతో దేవుడికి మొక్కి చేస్తారు. అదేదో మనం దొరికింది కదా అని తిన్నంత మాత్రం అది మనకు జీర్ణం కాదు. అది మనం ఏది ఉపయోగించినా ధర్మంగా ఉంటేనే కొంతవరకైనా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆ ధర్మము న్యాయమే కనుక లేకపోతే మనం ఏం మనుషులం, మర మనుషుల లాగా ఉంటుంది. తర్వాత ఇంకా జరిగాయన్నీ జరుగుతుంటాయి దానికి, అంతే. కృతజ్ఞతలండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే. అయితే స్వామివారి దర్శనం అయిపోయింది. స్వామివారి దర్శనం తర్వాత మనం ఈ మార్గం గుండా బయటికి వస్తాము. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఎడమ వైపున ఉంటుంది. తర్వాత మనకు స్వామివారికి అభిషేకించిన నీళ్లు ఈ మార్గం గుండా బయటికి వస్తూ ఉంటాయి. మనం ఇలా కనుక మెట్ల మార్గంలో పైకి వెళ్తే ఎడమ చేయి వైపున హనుమాన్ దేవాలయం ఉంటుంది.
మనం ఇక్కడ హనుమంతుల వారి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా మనం బయటకు వస్తే కనుక మెట్ల మార్గం ఉంటుంది. ఈ మార్గం ద్వారా మనం కిందకు వస్తే ఇక్కడ పాలకూర్చ చెట్టు, వేప చెట్టు ఉంటుంది. ఇక్కడ సంతానం కాని వాళ్ళు కనుక తొట్టెల కట్టి వాళ్ళు సంకల్పం చెప్పుకొని కొన్ని రోజులు దీక్షగా కనుక చేస్తే ఖచ్చితంగా సంతానం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తుంటారు. మనం ఇందాక పురోహితులతో మాట్లాడినప్పుడు కూడా ఆయన సంతానానికి సంబంధించి చాలా విశేషమైన ఫలితాలు కలిగాయని కూడా చెప్పారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు దర్శించుకుందాము. ఆ పక్కనే ఎల్లమ్మ తల్లి ఆలయం కూడా ఉంది, అది కూడా దర్శనం చేసుకుందాం. జ్ఞానమాత్రావశేషాయ నిష్ప్రపంచానిరంకుశా. ఇది ఎల్లమ్మ తల్లి ఆలయం. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకుందాం. దుర్గాంబాం తాముపాస్మహే, దుర్గాంబాం తాముపాస్మహే. అయితే అమ్మవారి దర్శనం అయితే మనం చేసుకున్నాం, అమ్మవారిని దర్శించుకున్నాం. మరి అమ్మవారి విశిష్టత ఏంటో నేను తెలుసుకొని మీ అందరికి కూడా తెలియచేయాలి కదా. మీరు అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి అసలు అమ్మవారి విశిష్టత ఏంటి, ఇక్కడ చాలా మంది బోనాలు సమర్పిస్తుండడం మనం ఇందాక కూడా విజువల్స్ లో చూసాము. ఇక్కడ తొట్టెలు కూడా కడుతున్నారు. అసలు ఏంటి ఇదంతా కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాము. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? రమాదేవి. ఓకే. అయితే మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి. అయితే చాలా మంది బోనాలు సమర్పించడం అయితే చూస్తున్నాము. ఇక్కడ కూడా చాలా మంది బోనాలు పెట్టి వెళ్ళున్నారు. అసలు ఎవరు ఎక్కువగా బోనాలు సమర్పిస్తుంటారు అమ్మవారికి? శివసత్తులు ఎక్కువ చేస్తారు, భక్తులతోటి వాళ్ళు చేయిస్తారు. తర్వాత నార్మల్ గా వచ్చే భక్తులు అమ్మవారి కోసం కోరిక కోరుకున్న వాళ్ళు కోరిక నెరవేరిందంటే అమ్మవారికి బోనం సమర్పిస్తారు, బియ్యం పోస్తారు, పొడి బియ్యం పోస్తారు, బట్టలు పెడతారు. ఎటువంటి కోరికలు ఎక్కువగా నెరవేరుతుంటాయి? సంతానం ఎక్కువ, సంతానం గురించి. నార్మల్ గా వేరే వేరే కోరికలు కూడా కోరుకుంటారు, దాటి వల్ల కూడా చేస్తుంటారు. నెరవేరింది అనుకో ఆ మొక్కు చెల్లుబాటు చేసుకుంటారు. అయితే ఇప్పుడు సంతానం కోసం ప్రత్యేకించి అమ్మవారికి బోనం సమర్పిస్తారు, మొక్కులు అని అన్నారు, ముడుపులు అన్నారు. ఆ ముడుపు కట్టే విధానం అదంతా కూడా ఎలా ఉంటుంది ఇక్కడ? ముడుపు జాకెట్ ముక్క పెడతారు, కొబ్బరికాయ, నవధాన్యాలు, 11 రూపాయలు, పసుపు కుంకుమ వేసి ముడుపు కట్టి అమ్మవారి ముంగలు పెట్టి చుట్టూ ప్రదక్షిణలు తిరిగి అక్కడ కడతారు. ఎదురుగా ఇక్కడ అమ్మవారి ఎదురుగానే ఇక్కడ కడతారు. కొంతమంది అక్కడ చెట్టుకు కూడా కడుతున్నారు, కొంతమంది చెట్టుకు కడతారు, అక్కడ కూడా ఇక్కడ కడతారు. అక్కడైనా కట్టిన తర్వాత ఎంత కాలంలో సుమారుగా సంతానం అయ్యే అవకాశం? రోజు మామూలు కోరికలు అయితే 41 రోజుల్లో అవుతాయి. ఇంకా సంతానం అయితే ఇక 2-3 నెలలు అట్లా టైం పడుతుంటది. కొంచెం అయిందనుకో ఆ కోరిక నెరవేరుస్తారు. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ తొట్టెల తీసుకొచ్చి తొట్టెల అమ్మవారి ముంగల పెట్టి అమ్మవారికి సమర్పించిన తర్వాత మళ్ళీ కట్టేస్తారు. ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయమ్మా? ఈ ముడుపు, తొట్టెల ఇవన్నీ పూజా స్టోర్ లో దొరుకుతుంటాయి. అయితే ఈ బోనం సమర్పిస్తున్నారు కదా, ఈ బోనంలో ప్రత్యేకించి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా నివేదన చేస్తారు. లోపల మనం వండే విధానము ప్రత్యేకించి ఏం నివేదన చేస్తుంటారు? ఈ బోనం పాలు పోసి, బియ్యం పోసి నైవేద్యం లెక్క వండుతారు. పైన గురిలో పెరుగు పోస్తారు, బెల్లం, సాక, పైన దీపం. ఓకే. అయితే ఇప్పుడు బోనం ఎత్తుకోవటం అంటే ఎవరికి వాళ్ళు ఎత్తుకుంటాము మేము చేస్తాము అంటే వాళ్ళు చేయొచ్చు, లేదు అని అంటే శివసత్తులతో చేయించుకోవచ్చా? చేయించుకుంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు, ఊర్లలో ఉంటారు. రమ్మంటే వస్తారు. పోతాంగా ఒకవేళ ఆరోగ్యం బాగాలేకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, రాండి మేము బోనం చేస్తామంటే అట్లా తీసుకొచ్చుకుంటారు. అయితే ఇప్పుడు ఊర్లలో గ్రామ దేవతలు కూడా బోనాలు సమర్పిస్తుంటారు కదమ్మా, అవి అట్లా ఏమన్నా మనం ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోయినా అలాంటి మొక్కులు మొక్కినప్పుడు కూడా అక్కడ సమర్పించలేకపోతే ఇక్కడ వచ్చి సమర్పించొచ్చా? అక్కడే ఉంటాయా? ఇక్కడ మొక్కిన దానికి మాత్రమే ఇక్కడ సమర్పించుకోవాలి. ఓకే. అయితే ఇంకా వడి బియ్యము, చీరలు ఇలా అంటే రెగ్యులర్ గా ఎవరైనా చేసుకోవచ్చా? కోరికలు లేకపోయినా ఏవి ఇబ్బందులు జరిగితే చేసుకుంటారు. కోరుకుంటేనే చేసుకోవాలని ఏం లేదు, నార్మల్ గా వాళ్ళకి ఇష్టమే కూడా చేసుకుంటారు. అయితే చాలా మంది అమ్మవారి దగ్గర నుంచి నిమ్మకాయ దండలని చెప్పి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు, అవి దగ్గర పెట్టుకోవాలని చెప్పి. ఎందుకని పెట్టుకోవాలి? రక్ష అమ్మవారిది. అమ్మవారు మనతో ఉన్నట్ట, మనతో పాటు ఉన్నట్టు రక్ష, ఆమె రక్ష. ఓకే. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. నమస్తే. అయితే మనం కొండపైన స్వామివారిని దర్శించుకున్నాము, ఆలయం అంతా కూడా తిరిగి చూసాము, స్వామివారి మహిమల గురించి కూడా మాట్లాడుకున్నాము, అన్ని వివరంగా తెలుసుకున్నాము. అదే మనం కింద అమ్మవారు కొలువై ఉన్నారు, కొండపైన స్వామివారు కొలువై ఉంటే కింద పార్వతీ అమ్మవారు కొలువై ఉన్నారు. పార్వతీ అమ్మవారితో పాటు ఆలయంలో మనకు వీరభద్రుడు, భద్రకాళి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు.
అయితే ఇక్కడ ప్రత్యేకించి అమ్మవారి ఆలయం ముందర వాహనాలకు సంబంధించిన పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఆలయంలో అమ్మవారిని గనక మనం సంతానం లేని వారు కానీ ఎటువంటి కోరికలైనా ఉన్నవారు ఎక్కువగా కోరికలు చాలా కాలం పాటు కోరికలు నెరవేరకుండా ఉండి బాధపడే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకొని మనం పలానా మొక్కు చెల్లించుకుంటామని చెప్పి కనుక మనం కోరిక సంకల్పం చెప్పుకుంటే అతి తొందరలో కోరిక నెరవేరుతుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన కోరికలు మనం కోడని కడతాము అని చెప్పి కనుక నమస్కారం చేసుకుంటే మనం మొక్కుకున్న కొన్ని రోజుల్లోనే సంతానం కలిగి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా పిల్లలు పుట్టిన తర్వాత ఆ కోడని కనుక మనం మొక్కుకున్న ప్రకారంగా తీసుకొచ్చి కట్టి ఆ కోరికని మొక్కుని తీర్చుకుంటారు. ఇంకా ఆలయంకి సంబంధించిన విషయాలు అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకతల గురించి మనం ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ అర్చకులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, పదండి నాతో పాటు. ప్రస్తుతం మామిళ్ళపల్లి రాంబాబు శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అమ్మవారి ఆలయంలో పురోహితులు. వారితో మాట్లాడి అమ్మవారి ఆలయం యొక్క విశిష్టత గురించి, ఇక్కడ నిజంగా భక్తులు ఎటువంటి కోరికలతో వస్తుంటారు, ఎటువంటి కోరికలు నెరవేరుతుంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. రాంబాబు గారు, మనం చూస్తూ ఉంటాం ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా అమ్మవారు అయ్యవారు అందరూ పక్కపక్కనే ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే కనుక గుట్టపైన స్వామివారు ఉంటారు, కింద అమ్మవారు కొలువై ఉన్నారు. ఎందుకనండి, కారణం ఏదైనా ఉందా? పూర్వము త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్ఠాపించిన స్వామి ఆలయంలో పైన స్వామివారి యొక్క వారిని స్వామి యొక్క ప్రతిష్టాపన జరిగింది. అది ఒక గ్రామంలో కూడా దేవాలయం అని చెప్పేసి మన యొక్క అందరి యొక్క సహకారంతో కింద అమ్మవారి దేవాలయము, స్వామివారు మరి యొక్క వీరభద్ర భద్రకాలు కూడా ఆలయాన్ని కింద ఒక 400 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తుంటే కనుక కోడలు కనిపిస్తున్నాయి. ఏంటండి ఇదేందుకని? ఇక్కడ అన్ని దేవాలయాల్లో అమ్మవారి దేవాలయంలో వడిబియ్యం పోసుకుంటూ అమ్మవారికి కుంకుమార్చనలు ఎక్కువ చేసి పూజలు జరుగుతారు. కానీ చెరుగట్టు క్షేత్రం అందు స్వామివారికి పైన అభిషేకాలు అర్చనలు ఏమేమి జరుగుతాయి. కింద అమ్మవారికి సంతానం లేని వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క కోడలను కట్టి మొక్కుకొని మా ఇంటి దగ్గర చిన్న చిన్న లేగదూడల్ని సాది చాలా పెద్దగా కూడా తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ సమర్పణ చేస్తారు. ఇక్కడ అక్కడ దూరం తెలియని వాళ్ళు కూడా ఇక్కడ కోడలు దొరుకుతాయి. ఇక్కడనే వాళ్ళకి కట్టేసి ఒక మోడల్ని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటారు అన్నమాట. ఇక్కడ కోడలను కట్టేసి ఆ యొక్క అమ్మవారికి కోడలను కట్టేసి సంతానమైన పిల్లల్ని కలిగినందుకు ఆ సంతోషంతో కోడలను కట్టేసి తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోసి ఆ యొక్క చల్లని తల్లి అమ్మవారిని చల్లగా చూడమని ఆ యొక్క భక్తులు ఇక్కడ కోరుకుంటారు ఎక్కువ. ఇక్కడ అంటే ముందుగా సంతానం ఎక్కువగా ఆలస్యమైన వారు మొక్కుకున్న తర్వాత కోరిక నెరవేరిన తర్వాత కోడని కట్టడం ముందు కోరిక కోరుకుంటారు. ఆ కోరిక తీరిన తర్వాత వచ్చేసి కోడని కట్టేసి వెళ్తుంటారు. ఓన్లీ ఒక సంతానం కోసమేనా అండి, ఇంకా వేరే కోరికల గురించి? ఎక్కువ శాతం పిల్లల సంతానంకి మాకు కోడే కావాలంటే ఈ యొక్క మన భాష కోడే అంటే ఎవరు అబ్బాయి ఆ కోరిక కావాలని చెప్పి ఎక్కువ కోడలను కడతారు ఇక్కడ. అంటే ఇలా మొక్కుకుంటే ఖచ్చితంగా 99% 100% కోరిక ఖచ్చితంగా పిల్లలు పుడతారు ఇక్కడ. అందుకు సాక్ష్యమే ఇక్కడ కోడి పూజలు ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఇక్కడ బాగా కడతారు. ఇక్కడ ఇంటి దగ్గర సాది కూడా తీసుకొచ్చి ఇక్కడ కడతారు. దీంతో పాటు కొంతమంది లేని వాళ్ళు కొంతమంది గొర్రెపడేళ్ళు మేక పిల్లలు కూడా కొట్టేసి అమ్మవారికి సమర్పించేసి వెళ్తుంటారు ఇక్కడ. అవి కూడా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఇది మెట్ల మార్గము. మనం కింద నుంచి మెట్ల మార్గం ద్వారా వస్తుంటాము. చాలా మంది ఇలా బొట్లు పెట్టడం అయితే చూస్తున్నాము. అసలు ఎందుకు ఇలా పెడుతున్నారో వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు బొట్లు పెట్టడం అయితే నేను ఇందాక నుంచి చూస్తున్నా మెట్లకి, ఎందుకని ఇలా బొట్లు పెడుతున్నారు? అంటే ముందు కోరిక కోరుకొని ఇలా పెడతామని దండం పెట్టుకున్నారు. మాకు అనుకున్న కోరిక తీరినాక పెడతాం పసుపు కుంకుమలతో. అలా ఏమైనా సంఖ్య బొట్లు 3 బొట్లు అట్లా ఏమైనా బొట్లు కూడా లెక్క చూసుకోవాలా? ఏం లేదు, మొక్కు తీరు ఇట్లా మొక్కుకుంటే 4 పెడతారు, 5 పెడతారు. కొంతమంది 5 పెడతారు, కొంతమంది 11 పెడతారు, కొంతమంది 3 పెడతారు. అంటే ఎవరు మొక్కుకుంటే వాళ్ళే పెట్టాలా? మనకు సహాయం చేయడానికి ఎవరైనా ఉండొచ్చా? ఎవరైనా సాయం చేసుకో. ఇప్పుడు మొక్కుకున్నది మేము సాయం చేస్తున్నాం. తానెవరు? నా కూతురు. ఏం మొక్కుకున్నారు? నా కూతురు పుట్టాలని మొక్కుకున్నాం, సంతానం కోసం. పెడుతుంది. మొక్కుకున్నాక ఎంతకాలానికి మీకు సంతానం అయింది? ఏమంటే కడుపుతో ఉన్నప్పుడు కూతురు పుట్టాలని మొక్కుకున్నాం. ఓ, కూతురు కావాలని చెప్పి 2 కొడుకులు ఫస్ట్ కూతురు పుట్టాలని మొక్కుకున్నా, పుట్టింది. ఓకే, అలాగే 3 కొడుకులు పుట్టారు కాబట్టి నాకు కూడా 3 పుడతారు, కూతురు కావాలని మొక్కుకున్నాం. కానీ చాలా తక్కువ మంది ఉంటారు కదా అమ్మాయి కావాలని ఇలా కోరిక నెరవేర్చుకునేటోళ్ళు. మీ పేరేంటి? భాగ్యలక్ష్మి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ హడావిడి అంతా కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి.
స్వామివారి పాదాలని కనుక మనము తలపైన పెట్టుకొని 9 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేస్తే కనుక మన పైన ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకము. అయితే చాలా మంది అమావాస్య రోజు ప్రత్యేకించి ఏదైనా నరదిష్టి లేదంటే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన ఏదైనా దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడ పడుకొని కూడా స్వామివారి పాదాలన్నీ కూడా బాడీ పైన పెట్టుకొని అలా కొంత సమయం పాటు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటుంటారు. చాలా మంది ఇక్కడ నిద్రలు చేసే పాదాలతో అక్కడ ఉన్న వాళ్ళతో అలా దిష్టి తీపించుకొని ఒక 3 దెబ్బలు కనుక అలా కొట్టించుకుంటే మన పైన ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పోతాయని చెప్పి, దృష్టి కూడా పోతుందని చెప్పి నమ్ముతూ ఉంటారు. అయితే ఈ తంతు అంతా కూడా మీరు కూడా చూసేయండి. అయితే ఇది 3 గుండాలకు వెళ్ళే మార్గం అన్నమాట. పైన మనం చూస్తే కనుక పైన 3 గుండాల పైన కూడా స్వామివారు ఉన్నారు. అయితే ఇక్కడ నిజంగా స్వామివారి సత్యం అనేది ఇక్కడే తెలుస్తుందని చెప్పి భక్తులంతా కూడా చాలా వరకు నమ్ముతుంటారు. మనం ఒక మార్గం అయితే చూద్దాము ఇప్పుడు వెళ్ళే దారిలో. ఆ మార్గం చాలా సన్నగా చాలా ఇరుకుగా ఉండే మార్గం. ఆ మార్గంలోంచి కనుక మనం బయటికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి కనుక వెళ్తే మనం తెలిసి తెలియక నిత్య జీవితంలో ఎన్నో రకాల తప్పులు ఒప్పులు పాప పుణ్యాలు చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా స్వామివారు నన్ను క్షమించేశారు ఈ మార్గం గుండా బయటికి రావడం ద్వారా అని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. నిజంగా ఆ మార్గం ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మనం వెళ్తూ మాట్లాడుకుందాం రండి. చీరలు కింద పడుతున్నాయా? అయితే నేను ఇందాక మీ అందరికీ చెప్పిన 3 గుండాల పైకి వెళ్ళే స్వామివారిని దర్శించుకునే మార్గం అయితే ఇది ఒక మార్గం. మనకు పక్కన ఇంకొక మార్గం కూడా ఉంటుంది. ఈ మార్గం ద్వారా మనకు ఇప్పుడు ఏదైతే స్టెప్స్ కనిపిస్తున్నాయో ఆ స్టెప్స్ మార్గం ఇంతకుముందు ఆ మెట్లు అనేది లేదు. మనం డైరెక్ట్గా అలా బండల మధ్యలోంచి అలా వెళ్ళే విధానమే ఉండేది. అయితే ఇక్కడ మనం కొంత దూరం వెళ్ళిన తర్వాత కూడా మనకు అక్కడ మనం ఆ సందులోంచి అలా వెళ్ళగలుగుతాము, పర్వాలేదు ఆ శివయ్య చూసుకుంటాడు అని నమ్మకం ఉన్న వాళ్ళు దాంట్లోంచి వెళ్తుంటారు. అమ్మో లేదు మేము అందులోంచి వెళ్ళలేమేమో అన్న భయం ఉన్న వాళ్ళు కొంచెం పక్కన వేరే దారి గుండా వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం ఇప్పుడు వెళ్తూ మాట్లాడుకుందాం. ఓం నమ శివాయ. ఈ మార్గం అయితే చాలా చూడటానికి ఇబ్బందికరంగా ఉంది. మరి ఎక్కుతుంటే పరిస్థితి ఎలా ఉంటుందో కానీ చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్కడానికి చిన్న చిన్న హోల్స్ లాగా కూడా ఇచ్చారు గ్రిప్ కోసము. నాకు తెలిసి వీటిపైన కాళ్ళు పెడుతూ వస్తే కనుక కొంచెం సేఫ్గా ఎక్కొచ్చు అనుకుంటా పైకి. వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే పర్సనాలిటీ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని చెప్పుకుంటూ లోపలికి వెళ్తే చాలా అలవోకగా బయటికి వెళ్తారని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. చూసేద్దాం ఇప్పుడు తను ఎలా వెళ్తున్నారు అనేది. తను వెళ్తున్నాడు చూడండి, ఎంత సులువుగా వెళ్ళిపోతుంది. నా శివయ్య నన్ను ఎలా అయినా కూడా బయటికి తీసుకెళ్తాడనే నమ్మకంతో వెళ్ళిపోతున్నాడు. అయితే ఫైనల్ గా మనం 3 గుండాల పైకి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి చూస్తే నిజంగా ఎంత ప్రశాంతంగా చక్కగా పొలాలు అంత గ్రీనరీ చాలా బాగుంది ప్రకృతి అంతా కూడా. ఇప్పుడు మనం ఎలాగో పైకి వచ్చేసాము, స్వామివారిని దర్శించుకుందాము. అయితే 3 గుండాల మనం ఇందాక ఏదైతే ఆ మార్గం చూసామో అక్కడ నుంచి రాలేని వారు ఇలా మెట్ల మార్గం ద్వారా వస్తూ ఉంటారు.
చక్కని గాలి తిని తెలిపోవాలి పిల్లలు చల్ల పాడి పంట చల్లగా రానే కాపాడాలి శంకర పరమేశ్వర ఆనే కాపాడ. మొత్తానికైతే శివయ్య దర్శనం అయిపోయింది. 3 గుండాల పైకి వచ్చేసాము. చూస్తున్నారు కదా, అక్కడే శివయ్య కొలువై ఉన్నాడు. చాలామంది అష్ట కష్టాలు పడి ఆ చిన్న మార్గంలోంచి కూడా వచ్చి శివుణ్ణి దర్శించుకునే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా చెరువుగట్టుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా 3 గుండాల పైకి వచ్చి ఇక్కడున్న శివయ్యని దర్శించుకుంటేనే మంచి ఫలితం పొందుతుందని చెప్పి కూడా భక్తులు నమ్ముతుంటారు. మీ అందరూ కూడా తప్పకుండా చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దర్శనానికి వస్తే కనుక ఈ 3 గుండాల పైన ఉన్న స్వామివారిని కూడా దర్శించుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.